హల్లెలూయా. అందరూ కూర్చుందామండి. చక్కగా అందరం కూర్చుందాం. మన ప్రభును రక్షకుడైన యేసయ్య నామములో చేరికొని వచ్చిన మీ అందరికీ వందనాలు. నా ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. లేఖనాల్లో నుండి ఒక ప్రాముఖ్యమైన మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ లేఖనాల్లో నుండి ఒక ప్రాముఖ్యమైన శ్రేష్టమైన మాటను మనం విందాం. ఎందుకంటే ఆయన మాట చాలా విలువైనది, ఆయన మాట చాలా శ్రేష్టమైనది, ఆయన మాట మన జీవితాలను బలపరిచేది. స్తోత్రం, హల్లెలూయా. కృంగిన మన బ్రతుకులకు ఏమిస్తుందంట? నెమ్మదినిస్తుంది. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చాలా జాగ్రత్తగా ఈ పూట ఈ మాటలు మనందరం విందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదువుమా. నా ప్రజలారా, నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు సెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనులకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం యేసయ్య గట్టిగా. మరొకసారి చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ రాయబడుతూ ఉన్న మాట ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రజలారా నా మాట ఆలకించండి, నా జనులారా నాకు సెవియొగ్గండి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. స్తోత్రం చూద్దామా. ఏం బయలుదేరుతుందంట? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఉపదేశం. ఆత్మీయులారా ఆలకించండి, దేవుని పిల్లలారా ఆలకించండి. ఈరోజు చాలా మంది అంటారు, పాస్టర్ గారు సొంతంగా లేఖలు రాసుకొని, సొంతంగా మాటలు రాసుకొని సంఘానికి చెప్తారు అంటారు. కానీ వాక్యం ఏమంటుంది తెలుసండి? యెషయా గ్రంథకర్త అంటాడు, ప్రభు అంటుంది, ఇదిగో ఆ మాట చదవబడిన లేఖనములో, ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఉపదేశం ఎవరిది? హలో, ఎవరిది? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడా? పరలోకంలో, సియోనులో ఉన్నాడు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఆత్మీయులారా, నా పిల్లలారా, దేవుని పిల్లలారా ఆలకించండి. ఉపదేశము నా యొద్ద నుండి వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ నిలబడిన దైవ సేవకుడు మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ నిలబడిన దైవజనుడు, ఇక్కడ నిలబడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి మాట్లాడుతున్నాడంటే పరలోకము నుంచి పంపబడుతున్న వర్తమానమే. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొట్టండి యేసయ్య గట్టిగా. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆయన మాట చాలా విలువైంది. లాజరు సమాధిలో పెట్టబడ్డాడు. అప్పటికి 4 దినాలు గడిచిపోయినాయి. యేసు ప్రభుల వారికి ముందే తెలుసు. అయినప్పటికీ ఎందుకో ఆలస్యం చేసి ఆగిపోయి ఆ 4వ నాడు వెళ్ళాడు. ఆగినాలు వెళ్ళి ఆ సమాధి కాడు చేరాడు. మా తలలు పైకెత్తండి, ఇటు చూడండి. సమాధి వద్ద చేరి అంతకు మునుపు ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే ఆ స్వరము ఎవరికి వినపడలేదంట? హలో, సమాధిలో ఉంచబడిన లాజరుకు వినపడలా. యేసు ప్రభుల వారు ఎప్పుడైతే సమాధి వద్దకు వచ్చాడో,
సమాధి వద్ద చేరి లాజరు అన్నాడో ఆ మాట తన యొక్క చెవిలో నుండి లోపలికి వెళ్ళిందట. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే మనుషుణ్ణి ఆయన చేతులతో దేవుడు తయారు చేసుకొని ఏ కదలిక లేకుండా పడిపోయిన వాడి యొక్క హృదయంలో లేక వాని నాసిక రంధ్రములో దేవుడు ఏమూదాడు? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, ఒక మాట చెప్పనా? యేసు ప్రభుల వారు నోట నుండి ఒక మాట బయలుదేరి లాజరు అనగానే ఈ లాజరు జీవాత్మను పొందుకున్నాడు. అంటే అర్థమేంటి? యేసయ్య మాటలో అంత శక్తి ఉంది. ఈరోజు ఆయన మాట అంటే, ఆయన ఉపదేశం అంటే తేలిక, కానీ వాక్యం చెప్తున్న మాట ఏం తెలుసా? ఇదిగో నా యొద్ద నుండి ఉపదేశం బయలుదేరుతుంది, విన్నవాడు దీవించబడును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా. అందుకే ఈ రోజున ఆలకించండి. ఏం ఆలకించాలి? యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7 వచనం చదువుతారా? 51వ అధ్యాయం నా మాట వినండి, నా బోధను హృదయమందు ఉంచుకొని జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. స్తోత్రం చెప్పండి వేసే గట్టిగా. చెప్పాలి కాస్త గట్టిగా. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. చాలా మంది క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు భయపడిపోతూ ఉంటారు. ఏంటి భయం చెప్పండి? దెయ్యం అంటే భయమా? సమస్యలంటే భయమా? అమ్మో ఫలానా వారు దూషిస్తున్నారు, ఫలానా వారు తిడుతున్నారు, ఫలానా నింద, ఫలానా అవమానం, ఫలానా ఇది, ఫలానా 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 అని చెప్పుకుంటూ భయపడిపోతున్నావే. వాక్యం చెప్తుంది, ఆత్మీయులారా ఆలకించండి. 7వ వచనం అంటుంది, నీతిని అనుసరించు వారులారా నా మాటేనండి. స్తోత్రం. ఏమనుసరిస్తున్నావు నీవు? నీతి. ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలుసుకొని అందులో నడుస్తున్నావే, అదే నీతి. నీతిని అనుసరించు వారులారా నా మాట వినండి, నా బోధను హృదయములో ఉంచుకున్న వారులారా. ప్రతి వారం దేవుని వాక్యం వింటున్నామే, ప్రతి సండే లేక ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం, మిగతా కార్యక్రమాలు, ప్రత్యేక కూడికల్లో లేక దేవుని వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకుంటున్నామే. నీతో నా ప్రభు అంటున్నాడు, వాక్యమును హృదయములో దాచిపెట్టుకున్న వారులారా ఆలకించండి. ఏంటో తెలుసా? ఏం ఆలకించాలి అనంటే, మనుషులు పెట్టు నిందకు భయపడొద్దు. స్తోత్రం. కాస్త గట్టిగా చదువుతావా? అర్థమవుతుందా వాక్యం? ఎవరు పెట్టే నింద? మనుషుడే. నువ్వు సరైన త్రోవలో వెళ్తున్నప్పుడు, సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు, సరైన ఇదిగో నీతిని అనుసరించి దేవునికి భయపడి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు మనుషులు ఎన్నో రకాల నిందలు, అవమానాలు, ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా. అయ్య బాబోయ్, రాత్రి ప్రభు క్లియర్గా మాట్లాడుతుంటే నా గుండెల్లో ఒక గొప్ప నెమ్మది వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఆలకించు ఓ దేవుని పిల్లలారా. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణల మాటలకు అసలు దిగులు పట్టం మానేసి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నో వస్తాయండి, వాటి వైపు వెళ్ళి నీ సమయాన్ని వృధా చేసుకునే కంటే, అతనితో వెళ్ళి నువ్వు ఏకీభవించి మాట్లాడి సమయాన్ని వ్యర్థం చేసుకునే కంటే యేసయ్య పాదాల మీద పడి ఆయనను స్తుతించుట మంచిది. మరొకసారి స్తోత్రం చెప్పు. ఆలకించరా దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా. ఇవి కడవరి దినాలు. అందుకనే ప్రభు యొక్క ఉదయకాల వేళ ఒక చక్కటి శ్రేష్టమైన మాట ఏంటి తెలుసా? ఆలకించండి, మనుషులు పెట్టు నిందకు భయపడద్దు. అయ్య బాబోయ్ పాస్టర్ గారు ఈ నింద మొయ్యలేను, ఈ బరువు మొయ్యలేను, ఈ బాధలు పడలేను, ఈ మాటలు నేను పడలేను. వాటిని గనక నువ్వు సహించుకొని ఓర్పు కలిగి దేవుని మాట విన్నావా, నీ అంత దీవించబడ్డవాడు మరొకడు ఉండడండి. స్తోత్రం చెప్పేసి గట్టిగా చెప్పాలి, కాస్త గట్టిగా. ఒక నింద
ఒక నింద ఒక 100 నువ్వు వెనకేసుకున్నట్టే. దానికి కంగారు పడిపోవాల్సినంత పని లేదు. అక్కడ ఆ వాక్యాలు చదువుకుంటే మీరు ఇంటికి వెళ్ళి 51వ అధ్యాయం మొత్తం చదువుకోండి. 16వ వాక్యం చదువుతారా? 16వ వాక్యం అదిగో చూడండి. నేను ఆకాశములను స్థాపించున్నట్లు, భూమికి పునాదులు వేయునట్లును, నా జనము నీవేనని సియోనుతో చెప్పున్నట్లు, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పించాను. స్తోత్రం చెప్పు గట్టిగా. నిందుకెందుకు భయపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు అంటే బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, ఇదిగో నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పిపెట్టా. ఏం పెట్టాడంటే దేవుడు? ఎవరి చేతిలో? చెప్పాలి గట్టిగా. నీ చేతిలో రొట్టెను నేను వీరువు యేసయ్యా. ఏం చేయాలి ఆయన? ఈరోజు చాలా మంది యేసయ్య చేతుల్లోకి వెళ్ళటం ఇష్టం ఉండదండి. ఆయన ఏమంటున్నాడు? నేను ఆకాశంలో స్థాపించినట్లు, భూమికి పునాదులు వేయినట్లు, నా జనము నీవేనని సియోనుతో చెప్పినట్లు, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను నేను ఏం చేశా? కప్పిపెట్టా. స్తోత్రం. నిజంగా దేవుని పిల్లలారా, వర్షం వస్తున్నప్పుడు ఏం పెట్టుకుంటాం? చెప్పాలి గట్టిగా. ఒక నిందలు, ఒక అవమానాలు వస్తే యేసయ్య తన చేతిని నీ మీద చాపును గాక, ఆయన చేతితో నిన్ను కప్పును గాక. ఆమేన్. చెప్పాలి కాస్త గట్టిగా. నీతిని అనుసరించాలి. ఆయన చేతితో నిన్ను ఎప్పుడు కప్పుతాడంటే నువ్వు నీతి మార్గములో నడవాలి. వంకర మార్గంలో వెళ్ళి సూటిగా డైలాగులు ఇడుస్తా కూర్చున్నావు అనుకో, అంతా దేవుడే చూసుకుంటాడు, అంతా ప్రభువే చూసుకుంటాడని ఏం చూసుకుంటాడు? నిన్నే చూసుకుంటాడు. ఆయన ఏమంటుంది వాక్యం? నీతిని అనుసరించు వారులారా నా మాటేనండి. ఏమనుసరించాలి? అరే సరైన మార్గంలో వెళ్ళి నువ్వు ఒకడికి ఈ మార్గం కరెక్ట్ కాదని చెప్పు. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళి ఇదే కరెక్ట్ అంటే దేవుని వాక్యము ఎంత మాత్రం ఒప్పుకోదు. అందుకనే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ అంటున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 15వ వాక్యం చదువుతారా? మనుషులు పెట్టు నిందలకు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 15వ వాక్యం చదువుతారా? 2వ దినవృత్తాంతాల గ్రంథం. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. ఇదిగో తలల పైకెత్తండి, ఆలకించండి. మీరందరూ ఏం చేయాలి? ఇప్పుడు నేను కూడా చెబుతున్నా, దేవుడు నాకు చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నా. మీరు ఆలకించుదురుగాక, పెడసెవి పెట్టకుండా ఉందురుగాక, ఆ మాటలే ఆలకించుదురుగాక. ఏ మాటలు? ఇక్కడ బయలుపడుతున్న మాట. ఆ మాటలంటే అయ్యో 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 ఏందో అంటున్నారయ్యో, నీ తలకాయ బాగొట్ట. ఉపదేశం విను, ఆలకించు నా మాట. ఎవరి మాట? అదేనయ్యాడు బాత అట్ట ఆలకించా. నిన్ను ఎవడు ఆలకించమన్నాడు? బాధపడ్డాడు అందు అంటుంటాడు. ఎవడు ఆలకించమన్నాడు? ఎవడు చేయి చూపమన్నాడు? ఎవరు చెవి పెట్టమన్నాడు? వాక్యం ఏమంటుంది? నువ్వు నా మాట ఆలకించు. తోటలో ఉన్నాడు ఆదాము అవ్వ. ప్రతిరోజు దేవుని మాట ఆలకించే ఆ స్త్రీ ఆ రోజు ఎవరి మాట ఆలకించింది? కొంచెం గట్టిగా చెప్పండి అక్కలారా, ఎవరి మాట? అసలు దేవుడు ఏం చెప్పాడు? నేను తోటలో మిమ్మల్ని పెట్టాను, మీరు నా మాట. మరి బజార్ని పోయి వాడితో నీకేం పని? వాడితో ఏం అవసరం నీకు? నీవు దీవించబడాలి అంటే ఆయన మాట ఆలకించుదుగాక. ఇప్పుడు చదువుమా. ఆలకించుడి యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి.
యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, చెడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిపించునుగాక. ఆమేన్ చెప్పు గట్టిగా. ఎవరు జరిపిస్తారంట? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు రారు. సైన్యములకు అది అయినా యేసయ్యే మనకండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము. హల్లెలూయా. ఈరోజు యెహోషాపాతుకి, తన సైన్యానికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, యెహోషాపాతు రాజా, నీ మీదకి, నీ దేశం మీదకి ఎన్ని వేల లక్షల మంది ప్రజలు, సైన్యము నీతో యుద్ధం చేయడానికి వచ్చినా నీవు మాత్రం యుద్ధం చేయకూడదు, నేను యుద్ధము చేస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. యెహోషాపాతుతో దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడంటే, యెహోషాపాతు పైన చదువుకుంటే 12వ వాక్యములు అన్నాడు, మా దిక్కు నీవేనన్నాడు యేసయ్యా. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎందుకయ్యా యెహోషాపాతుతో దేవుడు అంటున్నాడు యుద్ధము మీది కాదు, నేను చేస్తానంటే, పైనున్న వాక్యములో చెప్తుంది మా దిక్కు నువ్వే. యెహోషువకు దిక్కు ఎవరంట? యెహోషాపాతుకి. నీవైనా నేనైనా నా దిక్కు నువ్వేనని నిలబడితే నీ దిక్కు ఆయన చూచునుగాక. నా దిక్కు మనుషులు, నా దిక్కు నా బలం, నా దిక్కు నా కులం అని దిక్కుల వైపు తిరిగి, కులం వైపు తిరిగావనుకో, లేకపోతే బలం చూసావనుకో. ఇక్కడ యెహోషాపాతుతో దేవుడు హెచ్చరిస్తున్నాడు, అందరూ ఆలకించండి. ఇదిగో మీ మీదకి ఎన్నో దేశాల వారు వచ్చినా, ఎన్ని లక్షల కాల్బలములు సైన్యం మీ మీదకి వచ్చినా మీరు భయపడపో. ఏం ప్రభువా, ఇన్ని రకాలైన దేశాల వారు సైన్యమాతో యుద్ధం చేయడానికి కత్తులు, ఆభరణాలు, ఆయుధాలు అన్నీ తీసుకొని మా మీదకి యుద్ధానికి వస్తే మేము ఎందుకు భయపడకూడదంటే, ప్రభు అంటాడు నేను మీతో, మీ పక్షా నుండి వారితో యుద్ధం చేస్తా. చప్పలు కొడతావా? నీకేం కావాలి? కరెక్ట్గా చెప్పండి. నడుం కట్టు కావాలా? అంత తెలుస్తా, నేనేంటో నీకు బాగా. ఏం కావాలి? ఇటు తీసి ఇటు దోపుకోవడం నీకు తెలిసేది. నీకు నీది కావాలా? జయం కావాలా? చెప్పు గట్టిగా. యుద్ధమును వాడినా ఆడకపోయినా జయము నీకు వస్తే చాలండి. స్తోత్రం చెప్పు కాస్తేసే గట్టిగా. వారితో యుద్ధం ఆడలేవు, లోకస్తులతో, అన్యులతో, దేవుని వాక్యమేంటో ఎరుగని ప్రజలతో యుద్ధం ఆడటం మన వల్ల కాదు. దావీదు అన్నాడు, సౌలు రాజు, అబ్బాయి గొల్లియాతుతో యుద్ధం ఆడతావా? నేను ఆడుతానయ్యా అన్నాడు. అయితే రే ఈ బొడ్డోడికి అన్ని యుద్ధ ఆభరణాలన్నీ, యుద్ధ ఆయుధాలు ధరించమన్నాడు. మొత్తం ధరిస్తే అయ్యగారు ముందుకు పోవాల్సిన వాడు వెనక్కి పోతున్నాడు. అందుకు అన్నాడు, స్వామి మీకు దండం పెడతా, ఈ నాకు వాడుక. లోకస్తులు మాట్లాడిన భాషలు మనం మాట్లాడతామా? వీడికేమో రాకపోయా, ఆడు పెట్టుకున్నాడు డాలు, ఆభరణం, కత్తి అన్ని పట్టుకున్నాడు. ఎందుకు చేసావా దావీదంటే, వీటిని ఎలా వాడాలో నాకు తెలియదు. మరి నీకేం తెలుసు? ఒడిసెలో పట్టుకోవటం తెలుసు. చెప్పేసి గట్టిగా. రాయి ఎలా పట్టుకోవాలో తెలుసు, కర్ర ఎలా పట్టుకోవాలో తెలుసు. ఇది తప్ప నాకు ఏమి. అందుకనే వాడు అన్నాడు సులకనకు చూసి, ఒరే దావీదా, కర్ర తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా? సాతాను గారి దృష్టికి నువ్వు సింపుల్గా కనపడచ్చు, లోకస్తుల దృష్టికి నిన్ను సింపుల్గా కనపడచ్చు. ఒకవేళ నిన్ను చూస్తున్న వారు నువ్వు హేళనకరంగా కనపడచ్చు, దూషించవచ్చు, అవమానపరచవచ్చు. అయితే బైబిల్ చెప్తుంది, ఆత్మీయులారా ఆలకించండి, మీరు కాదు యుద్ధము చేసేది, యెహోవాయే వారితో యుద్ధము చేయునుగాక. భయపడద్దు, జడియొద్దు.
యుద్ధము చేయువాడు దేవుడే. నీ పక్కన నక్క చేపట్టుకొని చెప్పు, యుద్ధము నీది కాదు యెహోవాదే అను. చెయ్యి పట్టుకోమా. నా చెయ్యి పట్టుకొని తప్పేస్తామని చెప్పారని ఎవరన్నా? యుద్ధము మనది కాదు అనండి. చెయ్యి పట్టుకో. యుద్ధము మనది కాదు, దేవుడే మన పక్షాన జరిగించును గాక. ఆమేన్. ఎందుకంటే ఆలకించాలి. ఇప్పుడు యెహోషాపాతు యుద్ధానికి బయలుదేరాడా? ఏడుస్తున్నాడు, ప్రభువా నేను ఎలా జయించాలయ్యా? ఒక దేశం అయితే, ఒక రాజ్యం అయితే జయించగలనేమో. 20వ వాక్యంలో 20వ అధ్యాయం 1వ వచనం రాసి ఉంది, మోయాబీయులను, అమోనీయులను, మోయానీయులు అంటే 3 దేశాల రాజులు తన సైన్యాన్ని తీసుకొని యెహోషాపాతు మీదకి, నా వల్ల ఆడైద్ది ప్రభువా, విచారణకు బయలుదేరాడు. నా వల్ల కాదయ్యా, నేను జయించలేను ప్రభువా, నా వల్ల అవ్వదు, నేను నిమిషం మాత్రం మనిషినే, నేను ఒట్టివాడను. యెహోషాపాతు పై వచనంలో అంటాడు, 12వ వచనంలో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచట్లేదు, నీవే మా దిక్కు. ఆయన నీ వైపు చూడాలంటే మన దిక్కు ఎవరై ఉండాలి? దేవుడై ఉండును గాక. మొదట బైబిల్ చెప్తుంది, మనుషులు పెట్టు నిందకు మనం భయపడవలసిన పని 1. 2, శత్రువును చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తండ్రి నీ పక్షాన యుద్ధము చేస్తాడు. నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటా ఈ మాట. ఒక మనుషుడు నిన్ను పాడు చేయాలని చూస్తే వాడే ఖచ్చితంగా పాడైపోతాడు. ఒక మనుషుడిని మోసం చేయాలని చూస్తే ఖచ్చితంగా తనే మోసపోతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి వ్యతిరేకంగా నడవటం ఎవడి వల్ల? గొప్పవాడైన సౌలు అంతటోనే దేవుడు ఏం చేశాడు? నాకు వ్యతిరేకంగా నడుస్తావని బక్క బారులో పడగొట్టాడు. దేవుడేంటో గుర్తు చేశాడు. అందుకని వాక్యం వింటున్న నా బిడ్డ, దేవుని బిడ్డ, దేవునికి వ్యతిరేకంగా నడవటం మన వల్ల. అందుకని మనం ఏం చేయాలంటే ఆయనతో నడుచెదముగాక. హనోకు ఎవరితో నడిచాడు? ఈరోజు మరి నువ్వేం చేస్తావు? మన తాతల 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 తాతలు, మన పితరులు ఉన్నారే, వారందరూ ఎవరితో నడిచారు? నోరు చెప్పాలి. దేవునితో నడిచారు. ఈరోజు వారి పిల్లలమైన మనం మరి ఎవరితో నడవాలి? ప్రభుతో నడవాలి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు 51వ అధ్యాయం 4వ వాక్యంలో చెప్పినట్లుగా ఆలకించండి. ఏం ఆలకించాలంటే, 1, మనుషులు పెట్టు నిందకు మనం భయపడవలసిన పని. 2, శత్రువును చూసి నువ్వు భయపడాల్సిన అవసరము. ఎందుకంటే యుద్ధం ఎవరిది? ఇప్పుడు యెహోషాపాతు పక్షాన్ని ఎవరు యుద్ధం చేశారు? దేవుడే. 3వది చూద్దాం దేవుని వాక్యంలో, యోబు గ్రంథం 34:10. 34:10. విజ్ఞానము గల మనుషులారా, అదిగో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రభు, నా మాట ఆలకించండి. ఇక్కడ ఎందుకు కూర్చున్నాం మనం అసలు? అమ్మా, ఆయన మాట ఆలకించండి. ఇక్కడ కూర్చొని ఎక్కడో ఆలోచన చేయడానికి కాదు, ఆలోచన చేయమంటలా, ఆలకించు, నా మాట ఆలకించు. విజ్ఞానము గల మనుషులారా, జ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించు. నువ్వెప్పుడు అజ్ఞానం అయిపోతావు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట వినకుండా, ఆ మాటకు లోబడకుండా, ఆ మాటను ఎప్పుడైతే వ్యతిరేకిస్తావో అప్పుడు అజ్ఞానం అయిపోతావు. అదిగోండి, దేవుడు అన్యాయము చేయుట. అబ్బా, ఎన్నిసార్లు అన్నావండి దేవుడు అన్యాయస్తుడని? అన్నావా లేదా? అనలేదా? ఎన్నో మార్లు అని ఉంటాం.
బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఎన్నో మార్లు ఇదిగో దేవుడు అన్యాయస్తుడు. ఆయనే అన్యాయస్తుడైతే నీ బ్రతుకు నా బ్రతుకేమైపోయేది? ఆయన అన్యాయస్తుడైతే సిలువ ఎవరెక్కాల్సి వచ్చేది? చెప్పరేంటండి? ఆయనే అన్యాయస్తుడైతే గాయాలు ఎవరికి? మనకే. ఆయనే అన్యాయస్తుడైతే చేతుల్లో మేకులు ఎవరికి? మనకి. ఆయనే అన్యాయస్తుడైతే కాళ్ళల్లో మేకులు మనకి. ఆయనే అన్యాయస్తుడైతే ఆయనకు తగిలిన ప్రతి దెబ్బ మనకు తగలాలి. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడైన దేవుడు. కొట్టు గట్టిగేసేకి చప్పట్లు. ఎందుకు తెలుసా? న్యాయవంతుడు. నీకు బదులుగా ఆయన బలైపోయాడు, నీకు బదులుగా ప్రాణం పెట్టాడు. ఇదిగో నీకు బదులుగా కొరడా మేకులు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, నీకు బదులుగా సిలువలో వ్రేలాడాడు. ఆయన నీకు బదులుగా రక్తమును చిందించాడు. ఆయన అన్యాయస్తుడా? మనం అన్యాయస్తులమా? మనమే. ఒక అన్యాయస్తుడు ఒక న్యాయవంతుని పట్టుకొని, ఓ యేసు ప్రభు నిన్ను నువ్వు కాపాడుకొని నన్ను కూడా, పక్కన ఉన్నాడు బుర్ర మీద ఒక లెంపకాయ వేసి అంటాడు, రే ఇది ఆయనకు అన్యాయం రా, మనకేమో న్యాయం, ఇది ఆయనకి అన్యాయం. నిజమే, వాక్యం చెప్తుంది బిడ్డ, గుర్తుపెట్టుకో. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. నువ్వు ఆయన కోసం నిలబడితే, ఆయన కోసం ప్రాణాలు అర్పించడానికి గనుక నువ్వు అప్పగించుకుంటే, నీ పక్షాన ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన నిలబడి న్యాయము చేయునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి కాస్త గట్టిగా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ 10వ వాక్యంలో రాయబడి ఉంది, ఇదిగో ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఎక్కడేం చూసారా? మనిషిగా మనకు బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, రోదన వచ్చినప్పుడు, దేవుడు అన్యాయస్తుడురా, వాళ్ళు అట్టున్నారు మేము ఇట్టున్నాం అనుకుంటాం. కానీ అసలు దేవుడు అన్యాయం చేసినట్టు ఎక్కడ కూడా లేదండి. మనుషులమైన మనమే నీతి లేని వారం, అన్యాయస్తులం, మేలుకు కీడు చేసేవారం, ఉపకారానికి అపకారం తలపెట్టేవారం మనం. కానీ నా ప్రభు అట్లాంటోడు కాదు, ఆయన అందరికీ ఉపకారం చేయువాడే. అందుకని వాక్యం చెప్తుంది, ఆలకించండి, మనుషుల నిందకు భయపడొద్దు. ఆలకించండి, యుద్ధము చేయువాడు దేవుడే. ఆలకించు, దేవుడు అన్యాయం చేయువాడు కానే కాదు. మరి ఎవరైనా న్యాయం చేసేవాడు. ఎవరికి న్యాయం చేస్తాడు? ఆయన పక్షాన నిలబడి వారికి న్యాయం చేస్తాడు, ఆయనతో నడిచే వారికి న్యాయం చేస్తాడు. మనుషులను బట్టి, మనుషులు చూపించు త్రోవలో, అన్యాయపు మార్గములో, అన్యాయపు మాటల వెంట పరిగెత్తుకుంటూ వెళ్తే నీకు నాకు న్యాయం జరిగిద్ది అనటానికి వీలు లేదు. దేవుని కృప నీకు తోడై ఉండును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా. 4వదిగా మనం చూసుకుంటే యెషయా గ్రంథం 62:11 చదువుతారా? చాలా ప్రాముఖ్యమైన మాట ఇక్కడ రాయబడి ఉంది. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వాక్యం చదువుకోండి. యెషయా గ్రంథం 62:11. ఆలకించుడి, అమ్మా ఆలకించుడి, బూది గంతముల వరకు యెహోవా సమాచారమును ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ మీ యొద్దకు వచ్చుచున్నది, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి కాస్త గట్టిగా. హల్లెలూయా. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయండి. చెప్పలు కొట్టి గట్టిగా. సియోను కుమార్తె అంటే ఎవరు అయ్యా? ఎవరు? సియోను కుమార్తె అంటే ఎవరు? సంఘం అనండి. ఇప్పుడు సంఘానికి ఏం తెలియజేయాలి? అమ్మా కంగారు పడు మాకు, తొందరపడు మాకు, ఆయన
బహుమానము పట్టుకొని వస్తున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏం పట్టుకొని వస్తున్నాడంట? బహుమానం పట్టుకొని వస్తున్నాడు. నీ క్రియలకు తగినట్టుగా, నీ యొక్క జీవితానికి తగినట్టుగా, నీ పరిశుద్ధతకు తగినట్టుగా ఇదిగో నువ్వు కంగారు పడద్దు. ఆయన బహుమానమును, జీతమును పట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు కంగారు పడిపోతే ఎలాగో బిడ్డ? నాకు ఇది రాలేదు, అది రాలేదు, ఇది లేదు, అది లేదని కంగారు పడద్దు. నేనంటాను, ఆల్రెడీ ఆయన బయలుదేరాడు. ఏం తీసుకొని? చెప్పు గట్టిగా. ఏం తీసుకుని బయలుదేరాడు? బహుమానమును, జీతం ఇచ్చేవాడు ఆయనే. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరేమిస్తారు బిడ్డ? మనుషుడు నేనేమిస్తా మీకు? చెప్పండి. మీరు నాకేమిస్తారు? నేను నీకేమీ లేను, నువ్వు నాకు ఏమీ లేవు. నీకైనా నాకైనా బహుమానము, జీతం ఇచ్చేవాడు ఆల్రెడీ బయలుదేరాడు. చప్పలు కొట్టండి వేసే గట్టిగా. దేని కొరకు మానవుడు పరిగెత్తాలి? వాక్యం చెప్తున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, ఆలకించుడి. బూది గంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేయుచున్నాడు. నీ రక్షణ ఇదిగో, రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన దగ్గరే ఉందంట. స్తోత్రం చెబుతావా? బహుమానం ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గరే ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కింద రాయబడిన మాట, ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకొని, ఎవరికి ఇచ్చు జీతం? నీకు ఇచ్చేది. నువ్వు ఇన్ని రోజులు పరిచర్య చేశావే, నువ్వు ఇన్ని రోజులు చెప్పు గట్టిగా కష్టపడ్డావే, ప్రార్థన చేసావే, పరిశుద్ధురాలుగా ఉన్నావే, నీతిగా బ్రతికావే, న్యాయంగా బ్రతికావే, యథార్థంగా బ్రతికావే, దేవునితో నడిచావే. ఇప్పుడు నీవు నడిచిన నడకను బట్టి, నువ్వు చేసిన పరిశుద్ధతను బట్టి, నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి ఆయన ఇప్పుడు ఏం తెలుసా? ఒక చేతిలో బహుమానం, ఒక చేతిలో జీతం తీసుకొని నీ యొద్దకు బయలుదేరాడు. స్తోత్రం చెప్పేసే గట్టిగా. అయ్యా, ఇంతకాలం పనిచేసా, ఇంతకాలం పరిచయం చేశా, ఏమిస్తారో బాబు అంటే, నా యొద్ద ఏమి లేదు, జీతం ఇచ్చి యెహోవా మనందరికీ కర్తగా ఉన్నాడు. నీకు నాకు న్యాయం చేసేది ఎవరు? ఆయనే. ఆలకించు, వాక్యాన్ని విను. నువ్వు దేవుని దగ్గర కలిపెట్టుకొని ఉంటే, ప్రభు దగ్గర ఓర్పు కలిగి, సహనము కలిగి, వాక్యమునకు లోబడి, సమర్పణకు లోబడి, సేవకుల నడిపింపుకు అప్పగింపుకొని, పరిశుద్ధాత్మకు అప్పగింపుకొని బ్రతికితే ఆయన నీకు జీతం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నేను అంటాను, ఆయన ఇచ్చేది నీకు కావాలా? నేనిచ్చేది నీకు కావాలా? నేనిచ్చేది ఇట్టుంటుంది. పట్టుకోమ్మా, ఎన్ని రోజులు ఉంచుకుంటా? ఉంచుకో. ఏందండి అడుగుతారు పిచ్చోలాగా? ఇప్పుడు నేను ఇచ్చేది కావాలనే కదా అలుగుడంతా, అవునా కదా? నేను ఇస్తా. ఎన్ని రోజులు ఉంచుకుంటావు? 1 నెల, 2 నెలల, సంవత్సరం ఉంచుకుంటావు. తర్వాత అది ఏమైపోయింది? ఇటీ అమ్మ, ఇటీ తోడమాకులే, ఏమైంది? పాడైపోయింది. అదే గనక ప్రభువే ఇచ్చాడు అనుకో, నువ్వు చచ్చే వరకు నీతోనే ఉండును గాక. ఇది తెలియకనే తిప్పలు బిడ్డ. నా 2 చేతులైతే దండం పెట్టి చెప్తా, నీవైనా నేనైనా మనుషుడిచ్చే దాని కొరకు ఆశపడితే ప్రయోజనం లేదు. నువ్వు చేసిన పరిచర్యకి, నీ కష్టానికి ప్రతిఫలం దేవుడు ఇవ్వాలి. ఎందుకు ఈ త్యాగం? ఎందుకు ఈ కష్టం? ఎందుకు ఈ బాధ? ఇల్లు పడేస్తా ఉన్నప్పుడు, బాబు ఎందుకురా బాబు నీకు ఈ బాధ అన్నారు. నేను అన్నాను, ఆల్రెడీ నా దేవుడు నాకు బహుమానం, జీతం తీసుకొని బయలుదేరాడండి. పడగొట్టిన ఇల్లు కంటే శ్రేష్టమైన ఇల్లు నాకు ఇవ్వబడుతున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. సియోనులో నా కొరకు ఒక ఇల్లు కట్టబోతున్నాడు. అదే నా నిరీక్షణ. ఈ లోకంలో ఇల్లు ఉంటే అంత, ఈ లోకంలో ఇల్లు ఉండకపోతే దిగులు పడాల్సిన అవసరం లేదు. 4 పిల్లలు ఉన్నారు, ఎలా ఉండాలి, ఏం చేయాలి అని బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు బాధపడాల్సింది ఏం తెలుసా? రేపు పొద్దున ఆయన బయలుదేరుతున్నాడు, నాకు బహుమానం ఉందంటారా? ఆయన బయలుదేరుతున్నాడు, ఆయన చేతిలో నాకు జీతం ఉందంటారా? ఊరకొచ్చి ఊరకపోతే నా బ్రతుకు ఏమైపోద్ది? ఒక చేలో పనికి వెళ్ళావు, ఆ గట్టి మీద సాయంత్రానికి డబ్బులు పంచుతున్నాడు, అందరికి డబ్బులు ఇస్తున్నాడు, పక్కన పెట్టి నీకు సగమే ఇచ్చాడు అనుకో. అసలు నువ్వు పనికి రావని ఇయ్యలేదంటే ఎంత బాధ నీకు. ఈ చేను కాబట్టి ఇంకో చేలో పోయి పని చేసుకుని బ్రతకొచ్చు, ఇబ్బంది లేదు. కానీ రేపు ఆయన లైన్లో వచ్చి
ఒక చేతిలో బహుమానం, ఒక చేత్తో జీతం పట్టుకొని నీ దగ్గరకు వచ్చి నీకిచ్చి 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 నాకు ఇవ్వకుండా పోతే నేను బ్రతకాలా చావాలా? దానికోసం బ్రతుకు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయన ఇచ్చు బహుమానం కొరకు బ్రతుకో. అందుకే అపోస్తలుడైన పౌలయ్య గారు అన్నారు, ఏమని చెప్పారు తెలుసా? నాకు బహుమానము సిద్ధముగా ఉన్నది. ఎందుకు పరిగెడుతున్నావు అయ్యానంటే, పరుగు పందెం దేని కొరకంట? బహుమానము కొరకే. దేని కొరకంట పరుగు పందెం? చెప్పు చెప్పు గట్టిగా. బహుమానం కొరకే. నీకెందుకు ఈ త్యాగం, నీకెందుకు ఈ బాధ, నీకెందుకు ఈ కష్టం, నీకెందుకు ఈ ప్రయాస? ఆయన బహుమానం తీసుకుని వస్తున్నాడు, ఆయన జీతం తీసుకుని వస్తున్నాడు. అది నాకు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో మీరు భయపడొద్దు, ఆలకించండి. ఏం ఆలకించాలయ్యానంటే, ఇదిగో మనుషులు పెట్టు నిందకు మీరు భయపడొద్దు. 2, యుద్ధము చేయువాడు దేవుడే. 3, అన్యాయము చేయు దేవుడు కాదు. 4, ఆయనట బహుమానమును జీతమిచ్చువాడు ఆయనే. ఓ ప్రజలారా ఆలకించండి. ఆత్మీయమైన దేవుని పిల్లలారా, ఆత్మీయమైన దేవుని బిడ్డలారా ఆలకించండి. ఆయన నిన్ను బాధ పెట్టేవాడు కాదు, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన నీకు అన్యాయం చేసేవాడు కాదు. ఆయన నీకు బహుమానం ఇచ్చేవాడే. ఏమిచ్చేవాడంట ఆయన? ఇంకొక మంచి మాట చెప్తున్నాడు, చదువుతారా? యెషయా గ్రంథం 46:3-4 వచనాలు. చాలా మంది అంటారు, మమ్మల్ని విడిచిపెట్టాడు, మమ్మల్ని వదిలిపెట్టాడు, అయ్యా మమ్మల్ని కాదన్నాడు, ఇక మేము ఎలా బ్రతకాలంటావే? వాక్యం చదవండి. దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలుల ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడు వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని అద్దుగా నా మాట ఆలకించండి. నేను అప్పుడే చెప్పా, నా కుమారుడా, నా కుమార్తె, నా మాట విను, నా మాట విను, నా మాట విను, నా మాట విను. ఏంద్రా నీ మాటినేది? ఏంద్రా నేను నీ మాటినేది? నీకు దండం పెడతా, నా మాట వినరా? నా మాట విను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు కాదురా నీ సమ్మడం, నువ్వు ముసలోడైపోయేంత వరకు నేను ఎత్తుకునేది ఎవరిని? అందుకు నువ్వు నా మాట వినాలి. స్తోత్రం చెప్పగట్టి. చాలామంది అంటారు, మేము మంచాన పడ్డప్పుడు సాకులేయ్యా. ఎప్పుడు మంచాన? మరి ఇప్పుడు ఈడు సీడ్స్ కొట్టాలా? మంచాన పడ్డప్పుడు సాగుతాడు, ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈడు సీడ్స్ కొట్టాలా? వాక్యం అంటది, ఆలకించండి, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను. స్తోత్రం చెప్తావు వేసే గట్టిగా. మరొక మాట చదువుతావు అక్కడే, తల వెంట్రుకలు నెరయు వరకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదువు కాస్త గట్టిగా. ఏం చేసేవాడంట? సంకన పెట్టుకునేది ఆయనే. మనుషుడు భరించలేడు నిన్ను. అమ్మా, ఈరోజు నా ప్రభు అంటాడు, ఆలకించండి, ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకునే దేవుడు, మనల్ని పోషించే దేవుడు ఆయనే. ఆయన కొరకు కనిపెట్టుకో. సారైపోతే వెధవరాలు, ఒక ప్రక్కన దేశంలో కరువు వచ్చింది. 1 రోజు 2 రోజులు కాదు, కరువు 3 సంవత్సరాల ఎన్ని నెలలు? 6 నెలలు. 3 సంవత్సరాల 6 నెలలు కరువు వస్తే ఎట్లా ఉంటుందండి? భయంకరమైన బాధ. కానీ ఆ వెధవరాలు అంటుంది, నా దేవుడు నా ఇంటిలో ఏ లోటు లేదో. ఎందుకు తెలుసా? ఆ ఇంటిలో ఏముంది తెలుసండి? పిండి నూనె కాదు. స్తోత్రం చెప్పండి. నకలు చూడండి. ఎందుకు ఉండదయ్యా ఇంటి నిండా? ఏముంది చెప్పు గట్టిగా. పిండి ఉంది, నూనె ఉంది అంటావు. పిండి నూనె కాదు, ఆ ఇంట దేవుని వాగ్దానం ఉన్నది. కొట్టు వేసేక చప్పట్ల బిగ్గరగా. ఆ ఇంటి నిండా ఏముందంట? వాగ్దానం. ఈ పరిచర్య డబ్బు లేకపోయినా, బలము లేకపోయినా ఎందుకు జరుగుతుందో తెలుసా? వాగ్దానమే నిన్ను నడిపిస్తుంది.
చాలా మందికి అర్థం కావట్లా ఈ బేతేలు పరిచర్య సీక్రెట్ ఏంటంటే, సీక్రెట్లు గీక్రెట్లు ఏమి లేవండి, వాగ్దానమే ఇది నడిపిస్తుంది. నిన్నైనా నన్నైనా మనందరిని నడిపించేది ఏంటి? వాగ్దానం అంటే ఏంటి చెప్పండి? యేసయ్య మాట. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏంటంట అది? అది నిన్ను చావనీయదు, బ్రతకనిస్తుంది. అది నిన్ను పడనివ్వదు, నిలబెట్టిద్ది. అది నిన్ను కృంగనీయదు, నీకు బలం ఇచ్చిద్ది. అది నిన్ను ఏం చేస్తుంది తెలుసా? ఓటమి పాలు చేయదు, విజయమునిచ్చునుగాక. ఎందుకు భయపడుతున్నావు? ఇదిగో ఆలకించండి, నా మాట వినండి. హలో, ఎవరి మాట వినాలంట? దేవుని మాట వినండి. ఉపదేశం పరలోకం నుంచి బయలుదేరుతుంది, ఉపదేశం పరదేశం నుండి బయలుదేరుతుంది. ఆలకించు. ముదిమి వచ్చే వరకు నెత్తుకొని వాడను. ఇంకెందుకు నీకు భయం? అమ్మా, ఈ పిల్లలు ఏమైపోతారో, ఈ బిడ్డలు ఏమైపోతారో, ఈ కుటుంబం ఏమైపోద్దో, నువ్వు అంతా నిరాశపడాల్సినంత అవసరము. నిన్ను ఎత్తుకునేది ఆయనే, నీ పిల్లల్ని ఎత్తుకునేది కూడా. చివరిగా ఒక మాట చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం చదువుతారా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. త్వరగా 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తనను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? స్తోత్రం చెప్పండి. ఓ ప్రజలారా, అడవిలో నీళ్ళు లేవని బాధపడుతున్నారే, అడవిలో తిండి లేదని బాధపడుతున్నారే, ఇంకోటి లేదని బాధపడుతున్నారే, ఎర్ర సముద్రం కాడ ఏడుస్తా కూర్చున్నారే. ఈరోజు వాక్యం చెప్తుంది, ఇదిగో ఆలకించండి, దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన రాజ్యమునకు వారసులుగా దేవుడు చేయునుగాక. అమ్మా, అర్థమవుతుందా? నువ్వు గనక దేవుణ్ణి ప్రేమిస్తే, బాగినాను చదువుబడిన లేఖనం క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో తనను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఎందుకు పిలిచాడు దేవుడు నిన్ను? అమ్మా, వారసురాలుగా నిన్ను చేయటానికి, వారసునిగా చేసుకోవడానికి, హక్కుదారునిగా చేయటానికి. ఎందుకంటే వాగ్దానం చేశాడు, ఇదిగో పితరులతో వాగ్దానం చేశాడు, ఇదిగో మీకు ఆ పాలు తేనెలు ప్రవహించు దేశము మీదే. ఎవరిదంట అది? మందే. ఎవరు తెలుసా రాజ్యం? ఆయనను ఎవరు ప్రేమిస్తారో ఆ రాజ్యం వారి దగును గాక. ఆయన ద్వేషిస్తే ఆ రాజ్యం అవుద్దా? చెప్పండాక కాదు. వాక్యం చెప్తున్న మాట, ఆయనను ప్రేమిస్తే, ఆయనను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? నిన్ను ఎందుకు పిలిచాడు దేవుడు? ఆయన 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 పరిచర్యలు అంట్లు దొమ్మనే అక్క, బల్లారాదు నువ్వు భోజనాలు వండుకుంటామయ్యా, అంట్లు దోమండనా, లేదా బలిపీఠం తొడమ్మనా, చేపలేమనా, పట్టాలేమనా, ఇంకోటి చేయమన్నా. ఇదంతా నీ క్రియ ఏంటంట? నీ పని, పరిచర్యలో ఒక భాగం. అయితే నిన్నెందుకు దేవుడు పిలిచాడంటే, ఆయన రాజ్యములోను వారసుడిగా ఉండుటకే. మరి మధ్యలోనే తొలగిపోతే పరిస్థితి ఏంటి? యోర్దాను కాడ తప్పిపోతే పరిస్థితి ఏంటి? ఎరుకో కాడ తప్పిపోతే పరిస్థితి ఏంటి? అందుకనే వాక్యమైన దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు ఆలకించండి. ఏమని? మనుషులు పెట్టి నిందకు భయపడద్దు. 2, యుద్ధము దేవుడే చేస్తున్నాడు, భయపడద్దు. ఆయన అన్యాయము చేయుట అసంభవం. బహుమానమును జీతం తీసుకుని దేవుడు ఆల్రెడీ బయలుదేరాడు. తర్వాత నిన్ను ముదిము వరకు ఎత్తుకున్నవాడు ఆయనే. 4వది, లాస్ట్ చివరికి చెప్తున్న మాట ఏంటంటే, ఆలకించండి, దేవునిని ప్రేమించు వారికి రాజ్యము నీకు వారసురాలుగా చేయునుగాక. స్తోత్రం చెప్పండి. చెప్పాలి కాస్త గట్టిగా. ఆ రాజ్యమునకు మనం ఏమవ్వాలి? వారసులం అవ్వాలి. ఇంత ప్రయాస, ఇంత భక్తి,
ఇంత దేవుని కొరకు జీవించడం దేని కొరకు అంటే ఆ రాజ్యము నీదగునుగాక. ఆ రాజ్యం నీది అవ్వాలంటే నువ్వు ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించు. ఆస్తిని అంతస్తులను మనుషులను కాదు ప్రేమించేది. ఈ లోకంలో పాడైపోయే వాటిని కాదు ప్రేమించేది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, నువ్వు శ్రేష్టమైన దేవుణ్ణి ప్రేమిస్తే శ్రేష్టమైన దేశముని కూడా తీసుకువెళ్ళును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ తీసుకెళ్తాడంట ఆయన? శ్రేష్టమైన పరదేశం, శ్రేష్టమైన పరలోకం, నిత్య నివాసం, నిత్యము ఆయనతో జీవించడానికి, నిత్యము ఆయనతో ఉండటానికి నువ్వు వెళ్ళబోతున్నావు. నా ప్రభుని ప్రేమించేవాడి గుండు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, శత్రుత్వం పెరుగుతున్నా, ఎన్ని రకాలైన వేదనలు నిన్ను కృంగదేస్తున్నా, అవమానపరుస్తున్నా, వేదన పరుస్తున్నా, నీకు తెలిసిందల్లా ఒకటే, తెలుసుకోవలసిందల్లా ఒకటే, నువ్వు మౌనమైతే ఆయన కార్యము చేయునుగాక. మనం ఏమవ్వాలంట? మౌనం అవ్వాలి. సైలెంట్. కాదయ్యా, కాదు లేదు, గీదు లేదు, నువ్వు సైలెంట్. నువ్వు సైలెంట్ అయితేనే అక్కడ ఆయన బయలుదేరతాడు నీ పక్షాన. స్తోత్రం చెప్పు. ఈ లోపు నడుము కొట్టి ఇటు బిగించి, ఎడంపైట వేసేవాళ్ళు ఇటు బిగించి, కుడిపైట వేసేవాళ్ళు ఇటు బిగించి, ఇట్టని అట్టని ఇట్టదోపి నువ్వు కానీ రంగంలోకి పోయావు అనుకో, ఏసై కాసేపు ఆడ కూర్చుంటాడు. 2 దెబ్బలు తిన్న తర్వాత, ఏంది ప్రభు రాలేదంటే, నాకంటే ముందు నువ్వు పోయావు గారా దరిద్రుడా అంటాడు. యెహోషాపాతు ఒకటే అడిగాడు ఏసైని, ప్రభువా నాకేమీ దిక్కు తోచట్లా, అసలు ఏం చేయాలో అర్థం కావట్లా. చదువుతారా మాట? అక్కడ క్లియర్గా రాయబడిందండి. నాకు ఏమి చేయాలో తోచట్లేదయ్యా, నా దిక్కు నువ్వే. ఆ మాట ఏ క్రైస్తవుని నోట ఉంటుందో ఆయన నీ ప్రక్కనే ఉండి విజయం ఇచ్చునుగాక. సీక్రెట్ తెలుసుకోవాలి. నన్ను మించిన వాడు లేడు, నా అంతటోడు లేడు, నేను అది చేస్తాను ఇది చేస్తానన్నావు, ఏమి చేయ ఉట్టిదే. నువ్వు ఎంత మౌనంగా ఉండి ప్రభు దగ్గర కనిపెడతావో, ఎంత మౌనంగా ఉండి దేవుని కొరకు అల్లాడుతావో, ప్రార్థన చేస్తావో, కనిపెట్టుకొని బ్రతుకుతావో, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలుపునుగాక. స్తోత్రం చెప్పేసి గట్టిగా. అందుకనే వాక్యం చెప్తుంది, భయపడద్దు. ఏమన్నాడు యెహోషాపాతు? నాకు ఏమి తోచట్లా. అంటే కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు, తెలియదు. కొంతమంది ఎందుకు చస్తున్నారో తెలుసా అండి? ఎందుకు చనిపోతున్నారో ఏమి చేయాలో వాళ్ళకి అర్థమో కాక. నేను అంటాను, ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న నీవు, యేసయ్యా నాకు అర్థం కావట్లేదు, నా దిక్కు నువ్వేనని కనుక చెప్పగలిగితే ఆయన నీకు సలహా ఇచ్చునుగాక, ఆయన నిన్ను బ్రతికించునుగాక. స్తోత్రం చెప్పండి. కాబట్టి గుర్తుపెట్టుకొని, మూలవాక్యం మనం చదువుకున్న మూలవాక్యంలో రాయబడిన ప్రాముఖ్యమైన మాట 51:4 వాక్యం చివరికి చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం. యెషయా 51:4 వాక్యంలో ఒక చక్కటి మాట ఉంది, అది చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. నా ప్రజలారా, అదిగో ఉపదేశం ఎవరి దగ్గర నుంచి బయలుదేరుతుందట? ఆయన దగ్గర నుంచి. ఆలకించండి. ఏం ఆలకించాలి? మనుషులు నింద పెడతారేమో, మనుషులు అవమానపరుస్తారేమో, మనుషులు దూషిస్తారేమో, రకరకాలుగా మాట్లాడతారేమో, గుండెకి గాయం తగిలిద్ది, గుండెకి బాధ అనిపిస్తుంది. ఒరే ఏంటి నన్ను ఇట్లా మాట్లాడుతున్నారని వేదన, కన్నీరు వస్తేమో. కానీ ఒక్కసారి వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే దానికి నువ్వు భయపడకుండా దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. యుద్ధము చేసేది ఆయనే. ఆలకించు. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, శత్రువు ఎంతగాని నురగలు గక్కుతున్నా, నీ మీదకి ఈ రంగ మాటానికి వస్తున్నా, నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే, నేను మౌనమైపోతే నా ప్రభువే నా పక్షాన యుద్ధం చేస్తాడు, కార్యం చేస్తాడు. మూడోదిగా వాక్యం చెప్తుంది, దేవుడు నీకు అన్యాయం చేసేవాడు. ఏంటయ్యా ఇది? నేను ఎంత జాగ్రత్తగా పోతున్నా, ఇతరులు అమ్మే శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు. భయపడకు బిడ్డ, ప్రభువు ఖచ్చితంగా నీ పక్షాన న్యాయం చేసి తీరునుగాక. ఆయనే బహుమానమును జీతమును పట్టుకొని వస్తున్నాడు. నువ్వు దేని కొరకు పరిగెత్తాలి? చెప్పాలి. బహుమానం, జీతం. జీతం కావాలొద్దా? కావాలొద్దా? మూటను ఎత్తున పెట్టుకుని ఎందుకు పోతున్నావు అక్క? 4 పైసలు కావాలి కదా బ్రతకటానికి. ఇప్పుడు నువ్వు నీకు ఏసే దగ్గర నుంచి ఏం కావాలి? పైసలు కాదు, జీతం. ఏ ఇల్లు ఇస్తాడో,
లేచిన కానీ సచివాలయానికి ఓరి నాయన ఈ పేపర్లో అన్ని జిరాక్స్లు లేపించడానికే 1000-2000 పోతున్నాయి. ఇక్కడ ఇల్లు కావాలి. పాస్టరో కరువు కార్డు నెంబర్ చెప్పవా? ఏం కావాలమ్మా నీకు? ఒకరోజు ఒక అక్కన్న ఫోన్ చేసి, అన్నా నిన్న వారం ఏ వాక్యం చెప్పావు ఒకసారి గుర్తుది అంటదేమో. ఇది కాదు. అరే ఆయన బయలుదేరాడు బిడ్డ. ఏం తీసుకొని? బహుమానం, జీతం. నువ్వు ఆయన సన్నిధిలో ఎంత జాగ్రత్తగా ఉంటావో బహుమానము జీతము నీ దగును గాక. నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడు, నువ్వు భయపడద్దు. ఎంతమంది పిల్లలు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. నిన్ను ఎవ్వరు పట్టించుకోకపోయినా నా యేసయ్య నిన్ను ఎత్తుకునేవాడుగా ఉన్నాడు. ఆఖరిగా బైబిల్ చెప్తుంది, యేసయ్యను గనుక నువ్వు ప్రేమిస్తే ఆ రాజ్యమునకు వారసురాలుగా మారుదువుగాక, ఆ రాజ్యమునకు వారసుడిగా మారుదువుగాక. ఎందుకయ్యా క్రైస్తవుడిగా వచ్చేది? ఎందుకు దేవుని అంగీకరించేది? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని దేవుడు చెప్పాడే. ఎందుకు నువ్వు ప్రభులోకి వస్తున్నావు? లోకస్తుడిగా అన్యుడిగా ఉన్న నీవు ఎందుకు ప్రభుకి వస్తున్నావంటే, ఇదిగో ఈ లోకము నాకు శాశ్వతము కాదు, శాశ్వతమైన దేవుని రాజ్యములో నేను వారసునిగా ఉండాలి. ఏం చేయాలంటే అక్కడ? అంతేగాని చావుబోయేలో 10 ఎకరాలు భూమి సంపాదించాలి, చావుబోయేలో 10 చెవులు బంగారం సంపాదించాలి, చావుబోయేలోపు ఈ ఊర్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. నా అరే ఇప్పుడు దాకా నువ్వు మంచోడు 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 అన్నాడే, ఇప్పుడు ఏమైపోతున్నాడు? నువ్వు చెడ్డోడివే, నీకు పూలదండేసిన వాళ్ళే ఇప్పుడు నీ మీద ఏదో జల్లటానికి సిద్ధమవుతారు. కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు. వాక్యం ఉంది, ఆయన్ను ప్రేమించు, ఆ రాజ్యము నీ దగును గాక. మనుషుడిని ప్రేమించావనుకోండి, మనుషుడికి ఏముంది? లోకమే. మనుషుని ప్రేమిస్తే ఏమొచ్చింది నీకు? లోకమే. కానీ యేసుని ప్రేమిస్తే ఆయనవన్నీ నీ యగును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా అదే సీక్రెట్. మనుషుని ప్రేమిస్తే ఆ మనుషుడు అంతా ఆశ, కోరిక, తలంపులు అన్నీ లోకమే. లోకం సంపాదించుకుంటావేమో, కానీ ఈరోజు వాక్యం చెప్తుంది, నువ్వు దేవుణ్ణి సంపాదించుకో. ఆయనను కనుక నువ్వు ప్రేమించగలిగితే, చేతులు ఎత్తండి, నోరు తెరవండి, ప్రభు సన్నిధిలో అడగండి. ఆలకించుడి, ఆలకించుడి అంటున్నాడు. ఈ రోజున ఆత్మీయమైన దేవుని పిల్లలరా, ఆలకిద్దాం. దేవుని వాక్యాన్ని మరొకసారి ఆలకిద్దాం. నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ఒక్కసారి ఆలోచించేద్దామా? ప్రభు సన్నిధిలో అడగండి. ప్రభుని అడుగుదాం. ఆయనే కార్యము చేసే దేవుడు, ఆయనే సఫలము చేసే దేవుడు, ఆయనే కార్యము జరిగించు దేవుడు. చేతులెత్తి నోరు తెరవండి. ప్రభుని అడగండి. ఆయన నీ పక్షాన న్యాయము చేసే దేవుడు, నీ పక్షాన న్యాయము చేసే దేవుడు. భయపడద్దు. అయ్యా వాళ్ళు ఈ మాట అంటున్నారు, వీళ్ళు ఈ మాట అంటున్నారు అనుకోని ఆలకించు బిడ్డ. ఉపదేశమును ఆలకించు. ఉపదేశమే నిన్ను బ్రతికించేది, ఉపదేశమే నిన్ను పెద్దవాడిని చేసేది, ఉపదేశమే నీ జీవితంలో కార్యము చేసేది. అటు ఉపదేశానికి లోబడు, అటు వాక్యమునకు లోబడతావా? ఉపదేశానికి లోబడతావా?